మున్సిపాలిటీలో జరుగుతున్న ఇందిరమ్మ గృహాల సర్వే సమగ్రంగా నిర్వహించాలని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధికారులు ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. అవినీతి అక్రమాలు జరిగితే మాత్రం అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. లబ్ధిదారులకు, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే 5 లక్షల రూపాయలు అందాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కొత్తగూడెం మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థల లబ్ధిదారులు వెన్నెల నగర్ వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో మున్సిపాలిటీ పాలక వర్గంలో ప్రభుత్వ స్థల లబ్ధిదారులకు మొదటి విడతలోనే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయమని చెప్తే ఏ ఒక్క పాలక వర్గంలో ఉన్న కౌన్సిలర్లు ముందుకు రాకపోగా అసలు తీర్మానాన్ని ప్రవేశపెట్టని వారు కూడా ఇవాళ ముసలి కన్నీరు కారుస్తుండడం బాధాకరం. ఇప్పటికైనా చివరి అవకాశం మీకున్నది. ఇంకో 15 రోజులు పాలక వర్గంలో కౌన్సిలర్లంతా కూర్చునే అవకాశం ఉంది. ప్రభుత్వ స్థల లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలాంటి 5 లక్షల ఎంపికలో ఎలాంటి లబ్ధిదారులకు అందకుండా ఏమైనా అవకతవకలు జరిగితే మాత్రం ఖచ్చితంగా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మరోసారి హెచ్చరిస్తూ లబ్ధిదారులకు న్యాయం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.